చేసుకుని అవుతారే తప్ప వీళ్ళు దొంగలు మోసగాళ్ళు అనేటువంటి మాట ఈ సమాజంలో ఎప్పుడూ వినిపించదనేటువంటి విషయాన్ని మీరందరూ గుర్తుంచుకోండి. ఎందుకంటే చెప్పినటువంటి దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కష్టపడ్డాడో, ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి ఎంత తాపత్రయపడ్డాడో ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తులం. కాబట్టి అటువంటిది ఏదో చిన్న చిన్న పొరపాటు ఎక్కడో దరిలింది కాబట్టి ప్రజల్లో ఏదో కొంత చంద్రబాబు నాయుడు ఎక్కువ ఇస్తాడనుకున్నారో, లేదా ఒకసారి ఆయన పరిపాలన కూడా మళ్ళీ చూద్దాం అనుకున్నారో, ఏది జరిగిందో కానీ సోదరుడు అనిల్ చెప్పినటువంటి మాట ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే, పాపం డిఎంకేలో కరుణానిధి గారు ఇద్దరే, ఆయన ఒకడు ఆయనతో పాటు ఒకడు అసెంబ్లీకి వచ్చారు. ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో జయలలితకి 4 సీట్లు వచ్చాయి. నేను మరలా మీ అందరికీ చెప్తున్నా, 4 సంవత్సరాల దాకా చంద్రబాబు నాయుడు ఎక్కడున్నాడో తెలియదు. కరోనాలో హైదరాబాద్లో దాంకున్నాడు. 4 సంవత్సరాల తర్వాత కలుగులో నుంచి బయటకు వచ్చాడు, గెలిచాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. 4 నెలలకే ఆంధ్ర రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి అయ్యో జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయకుండా తప్పు చేశామే అని ఈరోజు ప్రజలు మాట్లాడేటువంటి విధంగా ఈరోజు వ్యవస్థలో మార్పులు వచ్చాయనేటువంటి దాన్ని మీ అందరూ గుర్తుంచుకోండి. అందుకే నాయకులు పోతారు. నాయకులు కార్యకర్తల దయాదాక్షిణ్యాలతో నాయకులు ఉంటారు తప్ప నాయకుల దయాదాక్షిణ్యాలతో ఏ రోజు కార్యకర్తలు ఉన్నారు. కాబట్టి కార్యకర్తలు ఎంతమంది కదిలి వస్తారో నాయకత్వం సమిష్టిగా అంత బలపడేదానికి అవకాశం ఉంటుంది. అందుకనే మీ అందరికీ మరలా చెప్తున్నా, గుర్తుంచుకోండి, నాది బాధ్యత. మరలా నేను మర్చిపోకుండా ఈరోజు పాపం కొంతమంది ఆస్తులు ధ్వంసం చేయొచ్చు, కొన్ని దగ్గర శిలాపలకాలు ఎదలగొట్టచ్చు, లేదా మరొక గోడలు పడగొట్టచ్చు. ఏ వ్యక్తి అయితే మీ గ్రామాలలో ఈరోజు వీటికి పూనుకున్నాడో రేపు అదే వ్యక్తి అదే అధికారిని దగ్గర పెట్టి వాళ్ళ ఖర్చులతోనే మరలా తిరిగి వాటిని పునర్నిర్మించేటువంటి విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందనేటువంటి విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తున్నాం. ఏ ఒక్కరిని విడిచిపెట్టాం. పనికి మాలినటువంటి లోకేష్ ఒక్కడే రాసుకున్నాడు రెడ్ బుక్. ఈరోజు నేను చెప్తున్నా, గ్రామంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడేటువంటి వాళ్ళు మీరందరూ రేపు తయారైతే గ్రామంలో జరిగినటువంటి అరాచకాన్ని మీరు గుర్తుంచుకుంటే, గ్రామంలో మీకు జరిగినటువంటి అరాచకానికి కారకులైనటువంటి ఏ ఒక్కరిని విడిచిపెట్టాం. నిన్న చెప్పినా మరలా ఈరోజు చెప్తున్నా, ముసలివాడైనా మంచం మీద పడుకున్న ఎత్తు గురించి ఆ రోజు జైల్లో పెట్టిస్తాను తప్ప ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టేది ఉండదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. కాబట్టి ఎవరం భయపడాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి ఒక్కడికి ఎత్తు పొలాలు ఉంటాయి, వెలుగు చీకట్లు ఉంటాయి. ఈరోజు మనం చీకట్లో ఉన్నా సరే ఈరోజు ఎవరో వెలిగిపోతున్నారు కదా, దానికి సంబంధించి మనం భయపడాల్సినటువంటి అవసరం అసలు లేదు. అందుకే చెప్పాం, ఈరోజు కేసులకి, అరెస్టులకి, జైళ్ళకి భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే ఎవడైనా సరే వీడిని జైల్లో వేయిస్తాం, వీడి మీద కేసులు పెడతామని చెప్పి బెదిరించి బ్లాక్మెయిల్ చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి దానికి భిన్నంగా, ఎందుకంటే ఎంత దారుణంగా ఉంది అంటే ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలియదు, అసలు ఎవరికి ఏం మాట్లాడాలని అర్థం కాదు. ఎవడో మనం చెప్పాం, అయ్యా పవన్ అనేటువంటి వ్యక్తి సనాతన ధర్మం అంటున్నాడు కదా పవన్ కళ్యాణ్ అన్నాడు. నేనేమి తప్పు మాట్లాడలే, నేను ఒకటే మాట చెప్పా, నాయన సనాతన ధర్మంలో విడాకులు అనేటువంటి పదం లేదు కదా, మరి సనాతన ధర్మాన్ని ఆచరించేటువంటి వాడు విడాకులు అనేటువంటి పదాన్ని గురించి ఏమి చెప్తాడో చెప్పండి అన్నాం. ఒక నెల్లూరులో తిట్టాడు, ఒకటి ఏలూరులో తిట్టాడు, ఒకటి కర్నూలులో తిట్టాడు. ఎవరో చెప్పారు, అయ్యా నెల్లూరులో ఒకటి తిట్టాడు, ఏలూరులో ఒకటి తిట్టాడు, కర్నూలులో ఒకటి తిట్టాడు. నరేంద్ర మోడీతో సహా అందరినీ తిడతా ఉంటారు. కాబట్టి ఆ తిట్టినటువంటి వాళ్ళని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఏదో మహాకవి శ్రీశ్రీ చెప్పినట్టుగా నువ్వు నడిచే దారిలో ఎదురైనటువంటి ప్రతి మురిగేటువంటి ప్రతి కుక్కకి నువ్వు సమాధానం చెప్పుకోవాలనుకుంటే నీ జీవితకాలంలో నువ్వు లక్ష్యాన్ని చేరుకోలేవన్నట్టుగా ఎవరేదో మాట్లాడుతున్నారన్నటువంటిది భయపడాల్సినటువంటి అవసరంలే. ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి గమ్యాన్ని సాధించడానికి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితుల్లో ఏది ఏమైనా సరే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మన అందరం కలిసికట్టుగా ఉండాల్సినటువంటి పరిస్థితి. మన లక్ష్యం రేపు రాబోయేటువంటి రోజుల్లో జమిలి ఎన్నికలు వస్తాయా, లేదా మరేం ఎన్నికలు వస్తాయా, ఏ విధంగా వస్తాయనేటువంటిది పక్కన పెడితే, ఏ రోజు ఏ ఎన్నికలు వచ్చినా సరే మనందరం ఒకటే అనేటువంటి ఆలోచనతో పనిచేద్దాం. నేను మరలా చెప్తున్నా, ఏదన్నా చిన్న చిన్న పొరపాట్లు జరిగి ఉండవచ్చు, కార్యకర్తల మనోభావాలు గాయపడి ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉంటే వాటిని సరిదిద్దుకుంటాం. మరలా రెట్టింపు ఉత్సాహంతో అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తల్ని మరలా భుజాన మీద వేసుకొని మోసేటువంటి పరిస్థితికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీసుకొస్తామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. కాబట్టి ఈరోజు ఎవరం ఎన్ని మాట్లాడుకున్నా సరే ఈరోజు కార్యకర్తలు అనేటువంటి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, స్థానికంగా ఉండేటువంటి నాయకులు ఇబ్బందులు పడుతున్నారు. దీనితో పాటు కొంతమంది భయపడి వెళ్ళిపోతున్నారు. నేను చెప్పేది, ఈ వ్యక్తి ఎవరైతే అయారాములు ఉన్నారో జీవితంలో వాళ్ళు రాణించలేరు.
రాజకీయంగా ఈరోజు వచ్చినటువంటి అవకాశం ఏంటంటే ఎవరో ఉన్నటువంటి ఆ రోజు అనిలో మరొకరో మీకు సంబంధించి కార్పొరేటర్గా టికెట్ ఇస్తే ఆ రోజు మీరు గెలిచారు. జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టుకున్నారు. స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులుగా మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ రోజు మీకు ఇచ్చాడు.